ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటగా సజీవుడైన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దేవుని యొక్క దాసులు కృపారావు గారికి, యేసుదాస్ గారికి, మరి వేదిక మీద నా తోటి దేవుని యొక్క దాసులకు మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ స్థలానికి రావడానికి కారణం మాత్రం మా సోదరులు దైవప్రసాద్ గారు, అదే రీతిగా అబ్రహాము, జాకోబు, వీరు ఆ ముగ్గురు అన్నదమ్ములు. ఇందులో ముఖ్యంగా మరి దైవప్రసాద్ గారు నాకు మొదట్లోనే నా దగ్గర ఒక మాట తీసుకొని ఊహించిన రీతిగా అదనక ఈ రోజుకే చెప్పడం, మరి నేను మాట ఇవ్వడం, ఇలా రావడం జరిగింది. ఏదేమైనా కూడా మీ మధ్యలోనికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మరి ఇంతవరకు మరి చక్కగా పాటలు పాడారు, మంచి వాయిద్యాలు వాయించారు, సిస్టమ్ ఆపరేటింగ్, లైవ్ టెలికాస్ట్ విషయంలో అందరూ కూడా గొప్పగా మరి మంచిగా పరిచర్య చేశారు. నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళక ముందుగా ఒక మాట అండి, అలసిపోయారు కదా ఇప్పటి వరకును, కూర్చొని ఇబ్బందిగా ఉంది కదా మీకు, లేద్దాం, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు కాదు లేద్దాం. నేను చాలా సంతోషించిన విషయం ఏంటంటే దైవజనులు కృపారావు గారు, యేసుదాస్ గారు, వారి ఇరువురి యొక్క పరిచర్య, వారి ఇరువురి యొక్క అన్యోన్యతను గూర్చి మరి సోదరులు మా ప్రియులు దైవప్రసాద్ గారు బెంగళూరులో చెప్పినప్పుడు మొదట కొంచెం ఆలోచించాను, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా అని ఆలోచించాను. తర్వాత దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత నేను చాలా సంతోషించాను. ఇది ముఖస్థుతి కొరకు చేసేది కాదు, కానీ ఇది వాస్తవంగా నేను నా గుండె లోతులోని చెబుతున్నటువంటి విషయం. నిజంగా వారి ఇరువురు కలిసి దేవుని యొక్క పరిచర్య చేయడం, అన్యోన్య సహవాసంతో ఇరుపక్షాల కుటుంబాలు సంఘముగా ఏకత్రాటి మీద ఉండడం నిజంగా చాలా సంతోషకరమే. నేనేదో గొప్ప అంటే బెంగళూరు నుంచి వచ్చాను కాబట్టి ఏదో గొప్ప ప్రసంగం చేస్తానని ఏం కాదు. ఇక్కడ మరి తండ్రి సమానులు ఉన్నారు, పెద్దలు దేవ సేవకులు ఉన్నారు, వీరికంటే నేను గొప్పవాడిని ఏం కాదు. కానీ మరి ఈ కుటుంబం వారు నా మీద ప్రేమతో ఇట్టి అవకాశాన్ని ఇచ్చారు, అంతే తప్పగా నేను కూడా మీకు లాంటి వ్యక్తిని అని ఈ సమయం ముందు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా లేట్ అయింది కదా, మీరు టెన్షన్ పడొద్దని మనం చేస్తున్నాను. అయ్యగారు నాకు టైం మరి మైక్ ఇచ్చారు, కానీ ఓకే, నాకు ఎంతో టైం అంటూ ఏంటో నాకు తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మీ మధ్యలోకి వెళ్తాను. నాకున్న ఒక విషయం ఏంటంటే స్టార్ట్ చేస్తే ముగించడం తెలియదు. బైబిల్ ఎవరైనా చదివేవారు, మరి నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి చదివేవారు నేను ఎప్పుడైనా రెఫరెన్స్ కానీ చెప్తే స్పష్టంగా నాకు చదివి వినిపించాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. మరి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు, అందులో మీరు కూడా ప్రార్థన చేశారు అని ఆశిస్తూ ఉన్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి లేచి నిలబడదామా? ఒక్కసారి అంటే అప్పటి నుంచి కూర్చొని ఇదిగా ఉన్నారు కదా, ఒక్కసారి ఒళ్ళు ఇరుచుకోండి అమ్మా. నిద్రపోవద్దు, ఎవరు కూడా నిద్రపోవడానికి ప్రయత్నం చేయొద్దు, మాట్లాడవద్దు. ఇంతవరకు బాగా ఎంజాయ్ చేసాం, సాంగ్స్ని అనుభవించాం, మ్యూజిక్ని అనుభవించాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనాది సంకల్పములో భాగంగా మా ప్రభువా, మరి మా ప్రియులు మీ యందు నిద్రించినటువంటి దేవ గొప్ప పరిచర్య చేసినటువంటి దేవ మరి అబ్రహాము గారిని, షారా గారిని మీరు ఏర్పాటు చేసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో దేవ ఎంతో గొప్ప పరిచర్య జరిగించి వారి కుమారులైనటువంటి దేవ మరి కృపారావు గారిని, యేసుదాస్ గారిని ప్రభా మీరు ఎన్నుకొని ఎంతో ఘనమైనటువంటి మీ రాజ్య నిర్మాణాన్ని ఈ ప్రాంతంలో మీరు వాడుకుంటున్నందుకే నేను దేవ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవ మరి ఈ సమయంలో ఇంతవరకు జరిగినటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అంతట్లో ప్రారంభం మొదలుకొని ఇంతవరకు నీ కృపను అనుగ్రహింపచేశారు. అయోగ్యుడును, అల్పుడును, దౌర్భాగ్యుడును, ఏ విధమైన అర్హత లేని నన్ను కూడా దేవా ఈ స్థలమునకు మీరు చేర్చుకొని దేవా నీ మాటలో దేవా నా నోట నుంచి మాట్లాడడానికి దేవ ఒక బోరుగా నన్ను వాడుకుంటున్నందుకే నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడబోతుంది మీరు అని మేము నమ్ముతూ ఉన్నాం. దేవా మీరే మా అందరితో కూడా మీరు మాట్లాడి చేరిన వారిలో ఎక్కడ దుష్టుడు ఎలాంటి గలిబిలు సృష్టించకుండా ఆత్మకార్యముని జరిగించి నడిపిస్తారని నమ్ముతూ
యేసు నామమున అడిగి వేడుకుంటున్న మా తండ్రి, ఆమేన్. మంచిదండి, కూర్చుందాం ప్లీజ్, కూర్చుందాం. ఈ మీటింగ్లో నిజంగా దైవజనులు యేసుదాస్ గారికి నేను చిన్న క్షమాపణ చెప్పాలి. బెంగళూరు వచ్చారు, కూర్చోండి అమ్మా, కూర్చోండి. బెంగళూరు వచ్చినప్పుడు నేను సరిగ్గా ఆయనతో ఉండలేని పరిస్థితి వచ్చింది. ఒక ఆదివారం మా చర్చిలో చక్కటి యొక్క వాక్యం అందించారు. ఎక్కువగా ఉండలేకపోయాను. మీలో కొంతమంది ఇక్కడ అంటే సుశీల గారు, వీరి యొక్క సహోదరి గారు, తర్వాత ప్రసన్న కుమారి గారు మాకు తెలుసు, వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి చాలా సంతోషం అండి. వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా ఈ మైక్ ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఇక్కడ ఈ మాటలు వినేవారు కనుక ఉంటే, మీరు మీ ఇంటి దగ్గర ఉండి విన్నా దయచేసి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద దృష్టిని పెడతారని ఆశిస్తూ ఉన్నాను. మంచిది. ఇలాంటి సందర్భాలలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పడానికి అవ్వదు. మీరు చిన్నప్పటి నుంచి అంటే క్రీస్తులో పుట్టినప్పటి నుండి వింటున్నటువంటి ఆ క్రిస్మస్ యొక్క సందర్భాన్ని గూర్చినటువంటి విషయాలే చెప్పాలి. మీ సేవకులు వందల వేల సార్లు వాటిని గురించిన వివరణ ఇచ్చి ఉండొచ్చు. మరొకసారి దేవుడు ఈ సమయంలో నా ద్వారా మీకు తెలియజేయబోతుంటుండగా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. వాక్యంలోకి వెళ్ళక ముందుగా చిన్న మాట. నేటి క్రైస్తవ సంఘంలో 3 బ్యాచ్లు వారు ఉంటారండి. జాగ్రత్తగా వినండి, 3 బ్యాచ్లు వారు ఉంటారు. ఒకటి బంగారం క్రైస్తవులు ఉంటారు. అంటే వీరు మట్టిలో ఉన్న దాని విలువ అలాగే ఉంటుంది, బురదలో ఉన్న దాని విలువ ఎలాగ ఉంటుంది, ఎక్కడున్నా కూడా దానికి మెరుస్తూనే ఉంటుంది. కొంతమంది క్రైస్తవ సంఘాలలో వీరెప్పుడు కూడా ఇలా పండగలకని కాకుండా, ఇలాంటి శుభకార్యములకని కాకుండా అన్ని వేళలా 365 రోజులు కూడా ఈ బంగారపు క్రైస్తవులు వెనుక మెరుస్తూనే ఉంటారు, ప్రకాశిస్తూనే ఉంటారు, క్రీస్తు కొరకు వెలుగుతూనే ఉంటారు. వారు విలువైన వారిగానే ఉంటారు. రెండవ బ్యాచ్ ఎలా ఉంటుందంటే ఇత్తడి క్రైస్తవులు. ఇత్తడి వస్తువులు మీకు అందరికి తెలుసు, ఎక్కువ స్త్రీలే ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ వచ్చిందంటే అందరూ కూడా ఎక్కడెక్కడో మూలలో పడిన వస్తువులన్నీ తీసి చింతపండుతో తోముతారు. అవి తోమినప్పుడు ఎలాగుంటాయంటే చాలా మెరిసిపోతుంటుంటాయి, చూడ్డానికి బంగారంలాగానే అనిపిస్తుంటుంటాయి. అయితే మెల్లిమెల్లగా రోజులు గడిచే కొలది వాటి యొక్క ఏమంటారు ప్రకాశతను అది కోల్పోతుంది. నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలాంటి వారే ఉన్నారు. ఇలాంటి పండగలకి చాలా ఉబ్బుతబ్బిపోతారు, చాలా అత్యుత్సాహంతో దేవుని ఆరాధన చేస్తారు. క్రిస్మస్ వచ్చిందంటే ఇంకా మనంత భక్తి ఎవరికి లేనట్టుగా మనం వెనుక భక్తిలో నడుచుకునే వారిగా ఉంటాం. ఆ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల్లో మరి ఇత్తడి వస్తువులు చింతపండుతో తోమినప్పుడు ఎంత మెరిసిపోతాయో ఇలాంటి పండుగలు బాగా మెరిసిపోతాం. తర్వాత దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం, సేవకులకు దూరంగా ఉంటాం, దేవునికి దూరంగా ఉంటాం. ఇది ఒక బ్యాచ్. ఇక 3వ బ్యాచ్ బొగ్గు క్రైస్తవులు. వీరు ఎలా ఉంటారంటే పేర్లు మాత్రం మంచి పేర్లు పెట్టుకుంటారు, బైబిల్లో చాలా చక్కటి పేర్లు పెట్టుకుంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో క్రైస్తవ్యము ఏమాత్రము కూడా అలవర్చుకోలేని ఒక చీకటి యొక్క జీవితాలు జీవించేవారుగా ఉంటారు. సో ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న వారిలో నువ్వు బంగారం క్రైస్తవురాలుగా ఉంటున్నావా అంటే ఎప్పుడూ కూడా 365 రోజులు కూడా క్రీస్తు కొరకు మెరిసి వెలిగే వ్యక్తిగా ఉంటున్నావా, లేదా ఇత్తడి క్రైస్తవురాలుగా ఉంటున్నావా అంటే ఇలాంటి పండగలకు పబ్బాలకు ఇలాంటి దేవుని యొక్క సన్నిధిలో శుభ సందర్భాలలో వెలుగుతూ తర్వాత దూరం అవుతూ దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్న వ్యక్తిగా ఉంటూ ఉన్నావా, లేదా బొగ్గు క్రైస్తవురాలుగా ఉంటూ ఉన్నావా అంటే క్రైస్తవ్యములో మంచి పేర్లు కలిగి ఉండి ఆ క్రైస్తవ్యము యొక్క లక్షణాలు ఏమాత్రం కూడా గుండెల్లో లేని వ్యక్తిగా ఉంటున్నావో లేదో ఒకసారి పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి. ఈ సందర్భంలో చాలా త్వరగా మీ మధ్యలోనికి ముందుకు వెళ్తాను. నా మాట మీకు అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఓ రోజున మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రితం పుట్టాడు అన్నది ఒకరు ఒప్పుకోకపోయినా ఇది జగమెరిగిన సత్యం. అంటే చారిత్రకమైనటువంటి ఆధారాలు, భౌగోళికమైనటువంటి ఆధారాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆధారాలు నేటి చరిత్రలో ఎన్నో స్పష్టంగా ప్రపంచానికి
చాటి చెబుతున్నటువంటి పరిస్థితుల్లో లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ అన్నది ఒక దేశానికి సంబంధించిన పండుగ కాదు అనే విషయాన్ని ఇదందరూ కూడా తెలిసిన విషయమే. ప్రపంచమంతా కూడా జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్. అట్టి క్రిస్మస్ను ఆరాధన చేస్తున్నందుకు మనమందరం కూడా సంతోషించవలసిన వారిగా ఉన్నాము అని ఇందు మూలంగా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. రోజున మరి బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు యొక్క జన్మము ఆ సందర్భముగా ఆ యేసుక్రీస్తు పుట్టడం, ఆయన ఎదుగుతున్నటువంటి ఆ కొంత కాలపు వ్యవధిలో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చి హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఈ ప్రాంతంలో ఒక రాజు పుట్టాడని విన్నాం, ఆయన ఎక్కడ పుట్టాడో మాకు కాస్త తెలియజేస్తారంటే హేరోదు కొంచెం గలిబిలి చెంది కలవరం చెంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులను జ్ఞానవంతులను పిలిపించాడు. వీరు చెప్పింది నిజమేనా? నిజముగానే ఒక రాజు పుట్టాడా? ఈ భూమి మీద ఒక శకపురుషుడు పుట్టాడా? ఈ భూమి మీద ఒక విలువలు కలిగిన వ్యక్తి పుట్టాడా అని ఆయన చుట్టూ ఉన్నటువంటి పాండిత్యం కలిగిన వారిని పిలిపించి అడిగితే వారు అంతకుముందు పూర్వం రాయబడినటువంటి కొన్ని లేఖనాలు చూపించి, నిజమే రాజుగారు, ఆయన పుట్టాడు అనడానికి ఒక రుజువు ఉంది అని వారు ఒక వాక్యాన్ని చదివారు. ఆ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మీకా గ్రంథం బైబిల్ ఉన్నవారు ఒక్కసారి ఓపెన్ చేసి ముందుకు వెళ్ళిపోదామండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఇక్కడ వారు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు అనే పుణ్యాత్ముడు పుట్టడానికి కొన్ని ఆనవాళ్ళను వారు లేఖనాల్లో నుంచి రాజుగారికి చూపించాడు. పనాల స్థలములో, పనాల చోట ఆయన పుట్టినట్లుగా లేఖనాల్లో రాయబడిందయ్యా, అంటే ఇది ఖచ్చితంగా జరిగింది అని వారి నిర్ధారణ కనుక వచ్చారు. ఈరోజు ఆ 3 మాటలు అక్కడ ప్రస్తావించారు. అవి చెప్పి ఈనాటి అంశంలోనికి వెళ్ళిపోతాను. చాలా జాగ్రత్తగా వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు గమనించండి, ఎవరి జీవితంలో పుడతాడు, ఎవరి కుటుంబంలో పుడతాడు, ఎవరి సంఘములో యేసుక్రీస్తు యొక్క జననం యొక్క సంతోషాన్ని పొందుకుంటారో నేను ఇప్పుడు చదివిన వాక్య భాగంలో నుంచి ఒక 3 మాటలు గుర్తు చేస్తాను. ఆ హేరోదు అడిగాడు, యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడు, యూదుల రాజుగా ఉన్నవాడు ఎక్కడ పుట్టాడంటే శాస్త్రులు ఓ పదాన్ని చెప్పారు. ఏంటంట? బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా అనే ఆ 3 భాగాలు అక్కడ రాయబడ్డాయి. యేసుక్రీస్తు ఎవరి జీవితంలో పుడతాడంటే, ఏ కుటుంబంలో పుడతాడంటే అక్కడ ఒక పదం ఉంది, యూదా అనే పదం. యూదా అనగా స్తుతి అని అర్థం. మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తున్నా. యూదా అనగా స్తుతి అని అర్థం. లేయాకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు ఆమె అతనికి యూదా అని పేరు పెట్టి దేవుణ్ణి స్తుతించింది. హేరోదుతో అక్కడున్న శాస్త్రులు జ్ఞానవంతులు చెప్పిన మాట ఏంటంటే, ఆయన యూదాలో పుట్టాడు అన్నారు. అంటే ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే దేవునిని గణపరుస్తారో, ఏ ఇంట్లో అయితే దేవుని గూర్చిన స్తుతి ఉంటుందో, ఏ సంఘములో అయితే దేవుని గూర్చినటువంటి స్తుతి ఉంటుందో, అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఖచ్చితంగా నూతనముగా వారి హృదయంలో జన్మిస్తాడు అని ఇందు మూలముగా నేను తెలియజేస్తున్నా. 2వ మాట గుర్తు చేస్తూ బెత్లెహేం అనే పదము వెనుక వ్రాశారు. బెత్లెహేం అంటే మనకు తెలుసు, రొట్టెల ఇల్లు అని అందరికి తెలిసిన విషయమే. తురుస్కులు కాలంలో దాన్ని మాంసగృహం అనేవారు. దానికి గల కారణం ఏమిటంటే, ఆనాటి తురుస్కులు ఆ మాట పలకడానికి గల కారణం యేసుక్రీస్తు యొక్క శరీరమును, యేసుక్రీస్తు యొక్క రక్తమును క్రైస్తవ సంఘము విశ్వాసములో ఒక మాంసముగా రక్తముగా భావించుకుంటున్నారు. కాబట్టి దాన్ని మాంసగృహము అని తురుస్కులు వెనుక చెప్పేవారు. ఇంకో మాటలో మనం మాట్లాడితే, దానికి మరొక మాటలో మాట్లాడితే, మరి రొట్టెల ఇల్లు అనే మాట మనకు బాగా తెలుసు.
రొట్టెలు వేయలేని మన సంగతి తెలుసు. కాన్స్టెంటైన్ అనే చక్రవర్తి యొక్క తల్లి గారు హెలీనా గారు ఉండేవారు. వారు ఏం చేశారంటే అదే స్థలంలో హెలీనా అనే ఆమె ఒక దేవాలయమును కట్టించింది. అదే దేవాలయములో జెరోమ్ అనే ఒక పండితుడు బైబిల్ని లిఖించినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అంటే బెత్లెహేము అనగా ఓ మాటలో మీకు అర్థమయ్యే భాషలోకి వస్తున్న వాక్యము అని అర్థం. ఎవరి జీవితంలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి గుండెల్లో అయితే వాక్యం ఉంటుందో, మరలా చెబుతున్న మీ చేతిలో ఉన్న బైబిల్ కాదు, అంటే చేతిలో బైబిల్ ఉంది, వాక్యం నా చేతిలో ఉందని కాదు. ఎవరి గుండెల్లో అయితే వాక్యం ఉంటుందో, ఎవరి మదిలోనైతే వాక్యం ఉంటుందో, వారి జీవితంలో యేసుక్రీస్తు ఈ 2025వ సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భముగా వారి గుండెల్లో ప్రభులు వారు జన్మిస్తారు అని ఇందు మూలముగా దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే అక్కడ 3వ పదము రాయబడి ఉంది ఎఫ్రాతా. ఎఫ్రాతా అనే మాటకు అర్థం ఏమిటంటే వినయము, తగ్గింపు అని అర్థం, లోబడుట అని అర్థం. జాగ్రత్తగానండి, స్వల్పమైనది అని అర్థం. నా ప్రియమైన దేవుని యొక్క జనంగమా, నేను మీ పాస్టర్ని కాదు, మీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు. ఇక్కడ మీకు ఒక విషయం చెబుతున్నా, గమనించండి. ఎవరైతే వినయము గలవారిగా ఉంటారో, ఏ కుటుంబం అయితే సంఘములో తగ్గించుకుంటుందో, ఏ వ్యక్తి అయితే ఈనాటి యొక్క ఇలాంటి పరిస్థితుల్లో వినయమును ప్రదర్శించేవారిగా ఉంటారో, అట్టి వారి జీవితంలో ఈ 2025వ సంవత్సరం ఖచ్చితంగా క్రీస్తుని గుండెల్లో పుడతాడు అని ఇందుమూలంగా దేవుని యొక్క సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు చాలామంది జీవితాల్లో క్రైస్తవ్యం పెరుగుతున్న కొలది దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు అధికంగా కనబడుతున్నాయి. క్రైస్తవం పెరుగుతున్న కొలది గర్వము కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ రోజు ఏ రోజు అడిగాడు, ఆయన ఎక్కడ పుడతాడయ్యా అంటే ఎఫ్రాతా అనే ప్రాంతం అనే పేరు నేను చూపించారు. దీన్ని చారిత్రకంగా నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెబుతున్నా. ఎఫ్రాతా అనగా ఇందాక చెప్పా, వినయము, స్వల్పము, తక్కువది అని అర్థం. సో దేవుని యొక్క సన్నిధిలో నా ప్రియమైన దేవుని యొక్క జనంగమా, ఇలాంటి క్రిస్మస్ నీ జీవితంలో అనేకములు జరిగి ఉండొచ్చు. నీలో గనక వినయం లేకపోతే, నీలో గనక తగ్గింపు లేకపోతే, నీలో గనక ఆయన దగ్గర దీన మనసు లేకపోతే, ఇలాంటి 100 క్రిస్మస్లు నీ జీవితంలో చేసుకున్న ఆ క్రిస్మస్ యొక్క పరిపూర్ణత, ఆ క్రిస్మస్ యొక్క ఆనందమును నీ జీవితంలో పరిపూర్ణంగా అనుభవించలేవు అని ఇందుమూలంగా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఒక లైవ్ గనక వెళ్తుంది కాబట్టి లైవ్లో వీక్షించేవారైనా ఈరోజు యేసు నీలో పుట్టాలంటే, యేసు నీ గుండెల్లో పుట్టాలంటే, యేసు నీ ఇంట్లో ఉండాలంటే, యేసు నీ సంఘములో ఉండాలంటే ఈరోజు వినయము కలిగిన వ్యక్తిగాను ఉండాలి. యెషయా 57:15 అంటాడు, మహాగణుడును మహోన్నతుడును సత్య స్వరూపైన వాడును నిత్య నివాసైన వాడును ఆయన మహోన్నతమైన స్థలముల్లో నివసించి వాడైనను వినయము గలవారి యొద్దను నలిగిన వారి యొద్దను ఆయన నివాసం చేస్తున్నాడు అని వాక్యంలో యెషయా 57:15 మనం చూస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక ఆనందకరమైన క్రిస్మస్గా ఉండాలి. ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఒక సంతోషకరమైన క్రిస్మస్గా ఉండాలి. అలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత ఎదిగినా, లోకపరముగా నువ్వు ఎంతటి స్థితిలో ఉన్నా, లోకపరముగా నువ్వు ఎంతటి మేడవిద్యలు కలిగున్నా, నువ్వు ఎంతటి పాండిత్యము కలిగున్నా, ఎన్ని విలువిద్యలు కలిగున్నా, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో, జీవము కలిగిన దేవుని ఎదుట ఎప్పుడైతే వినయమును చూపిస్తావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు నీ గుండెల్లో యేసు ప్రభులు వారు జన్మిస్తాడు అని ఇందు మూలముగా దేవుని యొక్క సేవకునిగా ఆనబెట్టి చెబుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు నా ప్రియమైన దేవుని యొక్క జనంగమా, బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జననము. ఆ తర్వాత తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. వారు వచ్చి అంతటి జ్ఞానము కలిగిన వారు, అంతటి పాండిత్యం ఎరిగిన వారు, ఖగోళ శాస్త్రమును కూలంకుషంగా పట్టించిన వారు, బాలుడుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ముందు వినయముతో, తగ్గింపుతో నమస్కారం చేసి
పూజించి ఆరాధన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఎన్నో క్రిస్మస్లు మన జీవితాల్లో జరుపుకుంటున్నాం కదా. మరి ఈ శుభ సందర్భముగానైనా, ఈ క్రిస్మస్ సందర్భముగానైనా ఒకవేళ ఇంతవరకు నీలో తగ్గింపు లేకపోతే, ఇంతవరకు నీలో వినయము లేకపోతే, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ఈ శుభ సందర్భముగా వినయము కలిగిన వ్యక్తిగానే ఉండాలని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడ పుడతాడైనా? యోధాలో. అంటే ఎవరైతే స్తుతిస్తారో, ఏ ఇంటి వారైతే నిత్యము స్తుతిస్తారో, బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు యొక్క జన్మ ఆ సందర్భముగా మరియా స్తుతించింది, ఎలిజబెత్ స్తుతించింది, జకరియా స్తుతించాడు, గొర్రెల కాపరు స్తుతించారు, అన్న స్తుతించింది, సుమియోన్ అనే వ్యక్తిని స్తుతించాడు. ఇలాగూ వారు స్తుతించారు, దేవుని యొక్క పరిపూర్ణత శక్తిని అనుభవించారు. ఈరోజు స్తుతిస్తే నీలో యేసు ప్రభులు వారు పుడతారు. వాక్యం నీలో ఉంటే యేసు ప్రభులు వారు నీలో పుడతారు, నీలో ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో గనక వినయం ఉంటే యేసు ప్రభులు వారు నీ గుండెల్లో పుడతారు. నీ జీవితం ధన్యకరం అవుతుందని ఇందు మూలముగా దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు సపోర్ట్ చేయలేదనుకో, అయ్యగారి మాట కూడా విన్నాను, బండి ముందుకు సాగిపోతుంది. అమ్మా కొంచెం వినండి, నాకు సపోర్ట్ చేయండి. అయ్యగారు ఇచ్చిన సమయానికి నేను ముగించేస్తా. టైం విషయంలో నేను కరెక్ట్గా ఉన్నా, టెన్షన్ ఏం అవసరం లేదు. ఓకేనండి, మంచిదండి. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నాం. మన బ్రతుకుల్లో ప్రభువును నమ్ముకున్న ఆ దినం మొదలుకొని నేటి వరకు చాలా క్రిస్మస్లే మన జీవితాల్లో జరుపుకున్నాం. చాలా సంతోషం. అయితే ఏ క్రిస్మస్ రోజునైనా ఓ బలమైన తీర్మానం తీసుకొని ఈ క్రిస్మస్ సందర్భముగా నేను క్రీస్తు కొరకు ఇలా బ్రతుకుతాను అని ఎప్పుడైనా నువ్వు తీర్మానం తీసుకున్నావా లేదా అన్నది నువ్వే ప్రశ్నించుకో. అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఈ క్రిస్మస్ పండగ నుండైనా మన జీవితాల్లో కొన్ని తీర్మానాలు తీసుకుందాం. జాగ్రత్తగా వింటారు కదా. ఈ క్రిస్మస్ సందర్భముగానైనా ఇంతవరకు జరిగింది పక్కన పెట్టు, ఇంతవరకు నువ్వు ఎలాగున్నావో పక్కన పెట్టు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇందాక సువార్థికులు వచ్చి ఒక పాట పాడుతారు అని దైవజనులు కృపారావు గారు పిలిస్తే నేను అనుకున్నాను యవనస్తులు వస్తారేమో అనుకున్నా, లేదా యంగ్స్టర్స్ వెనుక సువార్తలు పరిగెత్తేవారు వస్తారనుకుంటే తల్లులు వచ్చారు. నిజంగా నా మనసులో చాలా సంతోషించాను. ఇది నేను మాటలతో చెప్పలేను, చాలా సంతోషించాను. ఈలోగా దైవజనులు యేసుదాస్ గారు అంటారు, వీరు మరి వారానికి ఒక స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తారు అన్నప్పుడు నేను మనసులో చాలా ఆనందపడ్డాను. సో ఈరోజు ఈ 2025 సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భముగా మనము ఒక బలమైనటువంటి తీర్మానమును తీసుకొని ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో నుంచి ఓ 4 మాటలు గుర్తు చేసి ఈనాటి ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. యేసు ప్రభులు వారు జన్మించాడని పరలోకము నుండి దేవుని యొక్క దూతలు వచ్చి ఆ అడవిలో ఉన్నటువంటి, అంధకారములో ఉన్నటువంటి, చీకట్లో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపర్లకు తెలియజేశారు. గొర్రెల కాపర్లకు తెలియజేస్తే వారు అక్కడ తమ మందలను విడిచిపెట్టి, తమ ఆస్తిని విడిచిపెట్టి ప్రభువుని పూజించడానికి యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. ఒకే ఒక్కసారి దేవుని దూత వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీ ప్రాంతంలో ఒక రక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళి దర్శించండి అని ఒక్కసారి చెబితే వారి జీవనాధారమైనటువంటి మేకల గొర్రెల మందలను అడవిలో చుట్టూ క్రూర మృగాలు ఉంటాయి, అవన్నీ కూడా లెక్క చేయకుండా వారి జీవన ఆధారమును విడిచిపెట్టి దేవుని దూత ఒక్కసారి చెబితే వారి జీవన ఆధారమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని పూజించడానికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి నీ జీవితంలో వందల సార్లు మీ సేవకులు చెప్పారు, ఈ క్రిస్మస్ సందర్భముగా
డిసెంబర్ 25 తారీఖున ఈ సాయంకాలము మన సంఘము తరపున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందాము, క్రీస్తుని పూజిద్దాము, క్రీస్తుని ఆరాధిద్దామని మీ సేవకులు చెప్పారు. ఇలాంటి 100 సార్లు మీరు విన్నారు, 1000 సార్లు విన్నారు. ఒక్కసారి వచ్చి దేవుని దూత చెబితే ఒక్క మాటకు అంధకారములో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, చీకట్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, ఏమాత్రం విద్య లేనటువంటి గొర్రెల కాపర్లు ఒక్క మాటకే స్పందించి వారి జీవనాధారం విడిచిపెట్టి యేసు ప్రభువుని ఆరాధన చేయడానికి వస్తే, మరి నీవు ఎన్నోసార్లు మీ సేవకులు చెబుతున్నా కూడా జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నావంటే నువ్వు నిజముగా క్రీస్తులో ఉన్న వ్యక్తివా లేదా అన్నది నీవే ప్రశ్నించుకోవాలని, పరీక్షించుకోవాలని ఇందు మూలంగా నేను నీకు తెలియజేస్తున్నాను. లేకపోతే గతం విడిచిపెట్టే ఈ 2025వ సంవత్సరం ఈ క్రిస్మస్ రోజున ఓ బలమైన తీర్మానం నీ జీవితంలో తీసుకోవాలని మనం చేస్తున్నా. ఏంటా తీర్మానం తెలుసా? ఆ రోజు గొర్రెల కాపర్లు క్రీస్తుని ఆరాధన చేయడానికి వారు జీవనాధారం విడిచిపెట్టి వచ్చారు. ఈరోజు క్రీస్తుని ఆరాధన చేయడానికి నువ్వు రాగలుగుతున్నావా అని ఇందు మూలముగా నేను తెలియజేస్తున్నా. మంచిది. వారు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే, ప్రభువు దగ్గరకు వచ్చారు, ఆ శిశువును చూచారు, సాగిలి పడ్డారు, చేయవలసిన కార్యం చేశారు, ఆరాధన చేశారు. అక్కడ దేవుని దూత మాట్లాడారు. బైబిల్లో చదవడానికి అవకాశం లేక ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే ఇలాగే యేసుని ఆరాధన చేయడానికి వచ్చి యేసును స్తుతించడానికి వచ్చారు, రావడంలోనే ప్రభుని స్తుతించారు. వెళ్తూ జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. వెళ్తూ వారు ఏం చేస్తారంటే, మూడు సర్దుకొని వచ్చాం, చేస్తాం, వెళ్ళిపోయాం అనే రీతిగా కాకుండా ఇక్కడికి వచ్చి ఏదైతే విన్నారో, ఇక్కడికి వచ్చి ఏదైతే చూశారో, ఆ బాలుడైనటువంటి యేసును చూచిన విధానమును, అక్కడ దేవుని దూత మాట్లాడిన విధానమును, అక్కడ దేవుడు వారితో మాట్లాడిన విధానమును వారి జీవితంలో తలపోసుకొని వారి గుండెల్లో పెట్టుకొని అలా వెళ్తూ ఇక్కడికి వచ్చి విన్న మాటలను ఆ ప్రాంతమంతా కూడా ప్రకటించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ కోపం వచ్చేస్తుంది ఇలా మాట్లాడుతుంటే కదా. ఈ క్రిస్మస్ రోజు ఒక తీర్మానం తీసుకొని జీవితంలో ఎన్నోసార్లు నీ సేవకుడు గొంతుచించుకొని మందిరములో వాక్యాన్ని బోధిస్తున్నాడు, యేసును గూర్చి బోధిస్తూ ఉన్నాడు, యేసు యొక్క ఔన్నత్యమును గూర్చి బోధిస్తూ ఉన్నాడు, యేసు గొప్పతనమును గూర్చి బోధిస్తున్నాడు. చదువు లేని చీకట్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఆ మొదటి క్రిస్మస్ రోజున ఏదైతే విన్నారో, ఏదైతే చూచారో, ఏ క్రీస్తును గూర్చైతే తెలుసుకున్నారో వారిలోనే ఉంచుకొనకుండా, దాచుకొనకుండా, ఇది మాకు అవసరం లేదు అనుకోకుండా ఆ ఊరు వాడ అంతా వెళ్ళి క్రీస్తుని ప్రకటించారు. ఈ 2025 సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భముగా ఓ తీర్మానం తీసుకుందాం మన జీవితాల్లో. ఇంతవరకు నువ్వు ఎలా చేసావో నాకు తెలీదు. ఇందాక తల్లిలో వచ్చి సువార్థికులు అన్నప్పుడు నేను ఇందాక పట్టజాలన ఆనందం వచ్చింది. ఈరోజు ఇంత బలమైన పరిచర్య ఈ స్థలములో దేవుని యొక్క సేవకులు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో వందల ప్రసంగాలు వింటున్నావు. ఒక్క ప్రసంగముతోనే మందిరానికి వచ్చినట్లుగా క్రీస్తు దగ్గరికి వచ్చారు. ఒక్క ప్రసంగాన్ని విన్న తర్వాత ఊరంతా కూడా సువార్తీకరణ చేశారు. మరి ఇన్ని ప్రసంగాలు వింటున్నావు, ఇన్ని క్రిస్మస్లు చూస్తున్నావు, ఇన్ని రోజులు క్రీస్తును గూర్చి తెలుసుకుంటున్నావు. ఒక్క రోజైనా చర్చికి వచ్చి విన్న మాటలో, ఇలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చి విన్న మాటలో తెలియని వారికి తెలియజేసే వ్యక్తిగా ఉంటున్నావా? లేనట్లయితే ఈ క్రిస్మస్ రోజు ఓ తీర్మానం తీసుకో. ఆనాడు గొర్రెల కాపర్లు క్రీస్తును గూర్చి ప్రకటించిన రీతిగా, క్రీస్తును గూర్చి తెలియజేసిన రీతిగా ఈరోజు నేను కూడా, నా కుటుంబము, నేను నా భార్య, నేను నా భర్త, నేను నా బిడ్డలు
ఏదైతే దేవుని సేవకులు మందిరములో తెలియజేస్తున్నారో క్రీస్తును గూర్చి, ఆ విషయాలు బయటకు చెప్పడానికి మేము తీర్మానం తీసుకుంటున్నామని ఈరోజు ప్రభు ఎదుట చెప్పగలిగే వారిగా ఉందామా? దేవుని యొక్క సన్నిధిలో. అంటే ఇది సేవకుల పని అనుకుంటున్నారా? ఇది కొంతమంది సువార్థికుల పని అనుకుంటున్నారా? యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి నీకు విషయం తెలుసు కదా, దీనికి పాండిత్యం అవసరం లేదు కదా, దీనికి మహాజ్ఞానం అవసరం లేదు కదా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు నీ గురించి మరణించాడో, ఎలా లేచాడో, ఎలా పరమునకు ఆరోహణమయ్యాడో, అట్టి శుభవర్తమానము దివి నుండి భూమికి దిగి వచ్చిన ఆ శుభవర్తమానము దాచుకునేదండి, చెప్పకుండా మూలన పెట్టేదండి, ఇతరులకు చెప్పేదే కదా. మరి అలాంటి ఒక శుభవర్తమానం నేను నీతో నేరుగా మాట్లాడుతున్నా. ఇంతవరకు ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి చెప్పావు? ఆ మొదటి క్రిస్మస్ సందర్భముగా గొర్రెల కాపర్లో ఏదైతే ప్రభువు దగ్గరకు వచ్చి చూచారో, ఏదైతే విన్నారో, అది ఊరు వాడ ప్రకటన చేశారు. ఈరోజు ఒక తీర్మానము నీ జీవితంలో చేసుకొనవలసిందిగా ప్రభువు పేరట నీకు మనం చేస్తున్నాం. రెండో మాట నేను గుర్తు చేస్తా. ఆ బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, లూకా 2:14 ఏమంటాడంటే, దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నాడు. సో ఈరోజు నిన్ను మాట అడుగుతున్నా, ఇంతవరకు పాస్టర్ గారికి ఇష్టడుగా సంఘములో ఎవరి దృష్టిలో పడాలనో, లేదా సంఘములో సేవకుల దృష్టిలో పడాలనో నటించేవేమో, లేదా నటనా భక్తితో బ్రతికేసేవేమో నాకు తెలియదు. ఇందాక చెప్పా, నేను మీ సేవకుని కాదు, మీ గురించి నాకు తెలీదు, నా గురించి మీకు తెలీదు. కానీ మీ గురించి విన్నది మాత్రం ఒకటి వాస్తవం. మీరు ఎంతో చక్కగా విధేయత ఉంటారని, చక్కగా సేవలో సహకారులుగా ఉంటారన్న మాట మాత్రం నేను విన్నాను. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా నిన్ను ప్రశ్న అడుగుతున్నా. దేవునికి ఇష్టడురాలుగా ఇంతవరకు నువ్వు జీవించేవా? ఒక్కసారి ప్రశ్నించుకో, ఒక్కసారి ఇది ఆలోచించి. లేకపోతే ఈ క్రిస్మస్ రోజున ఓ బలమైన తీర్మానం తీసుకో. ఈ రోజు మొదలుకొని మనుషులకు ఇష్టలుగా ఉండడానికి నేను ఇష్టపడను. సాక్షాత్తు నా కొరకు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి నా పాప జీవితాన్ని కడిగి శుద్ధి చేసి పరలోక వారసత్వం ఇచ్చిన క్రీస్తుకే ఇష్టరాలుగా బ్రతుకుతాను అని ఓ బలమైనటువంటి తీర్మానం తీసుకుందాం ఈరోజు. ఎందుకో చెప్పనా? ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎక్కడ సమాధానం అంట? భూమి మీద సమాధానము. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై అసాధ్యం అంటాడు బైబిల్లో. సో ఈరోజు నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఎవరికో ఇష్టలుగా ఉండడానికి చర్చకొచ్చేవేమో, ఎవరికో నచ్చిన వారిగా ఉండడానికి మందిరానికి వస్తున్నావేమో, ఎవరి దృష్టిలోనో పడ్డానికి ఇలాంటి యొక్క శుభ సందర్భమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతున్నావేమో నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకో. దేవుని దృష్టిలో ఉండడానికి, దేవునికి ఇష్టరాలుగా ఉండడానికి, దేవుని యొక్క దృష్టిని ఆకర్షించే రీతిగా ఉండడానికి ఓ తీర్మానం మన జీవితాల్లో తీసుకుందాం. మనం అందరం కూడా ఈరోజు దేవునికి ఇష్టలుముగా ఉండుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ఇంతవరకు ప్రభువుకి ఇష్టరాలుగా లేకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలని మనం చేస్తున్నా. మూడో మాట నేను గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళిపోతా. ఆనాడు బైబిల్లో ఇందాక గుర్తు చేశాను, ఆ జ్ఞానులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వారు వచ్చి ఓ ఇంట్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూచారు. అక్కడున్న మరియమ్మను, యోసేపును చూచారు. ఈ వచ్చిన వారు, గమనించండి, వచ్చిన వారు యేసుక్రీస్తు ఎదుట సాగిలి పడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఎదుట సాగిలి పడటము. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తును గూర్చి ప్రకటన చేయడము. అసలు క్రిస్మస్ అంటేనే ఈరోజు వినయము కలిగి ఉండడము. అసలు క్రిస్మస్ అంటేనే ఆయనను స్తుతించడము. అసలు క్రిస్మస్ అంటేనే వాక్యమును గుండెల్లో
హత్తుకోవడము, క్రిస్మస్ అంటేనే ఆయనకిష్టులుగా ఉండడం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. వారు జ్ఞానులు, ఇందాక చెప్పా, పాండిత్యము కలిగిన వారు అయినను ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ముందు సాగిలి పడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మనస్తత్వం నీలో నాలో ఉంటుందా? ఈ ఆలోచన నీలో నాలో ఉంటుందా? మన నడక మారిపోతుంది, మన విధానం మారిపోతుంది. దేవుని సన్నిధిలో సాగిలిపడే మనస్తత్వం వెనుక లేకపోతుంది. ఓ చిన్న మాట నేను చెప్పనా, నియర్లీ అప్పటికి అబ్రహాం గారి వయస్సు, బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహాం దగ్గరగా 100 సంవత్సరాల దగ్గరలో వచ్చేసిన వ్యక్తి మనకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి రోజున దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకొని వెళ్ళి, ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకొని వెళ్ళి ఆ దేవుని యొక్క సన్నిధి ముందు సాష్టంగంగా పడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో క్రిస్మస్ని జీవితంలో జరుపుకుంటున్నాం, ఎన్నో క్రిస్మస్ని జీవితంలో అనుభవిస్తున్నాం. ఏ రోజైనా ఆనాడు జ్ఞానులు ఎలాగైతే క్రీస్తు ఎదుట సాగిలు పడ్డారో, క్రీస్తు ఎదుట తమను తాము అప్పగించుకున్నారో, అలా ఏ రోజైనా సాగిలు పడ్డావా? లేకపోతే ఈరోజు ఒక బలమైన తీర్మానం తీసుకో. నేడు నేను దేవుని ఎదుట సాగిలు పడతా, దేవుని ఎదుట నమస్కారం చేస్తా, ఆయనను గుండె లోతులో నుంచి ఆరాధన చేస్తాను అని ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకోవలసిందిగా ప్రభువు పేరట నేను మీకు మనం చేస్తున్నా. ఇకపోతే మరో మాటను గుర్తు చేస్తున్నా, గమనించండి. ఆ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. వస్తూ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రాలే. ఎలా రాలేదు చెప్పండి? ఎలా రాలేదు అమ్మా? మీరు ఏదైనా చెప్పండి అయ్యగారండి, ఇలాంటి మాత్రం మాట్లాడొద్దు అంటారు కదా మీరు ఏమైనా చెప్పండి, కానీ ఇంతవరకు మీరు చెప్పినవి బాగున్నాయి, కానీ ఇది వద్దండి, అలాంటి చెప్పొద్దు అంటారు కదా. కానీ చెప్పక తప్పదు. ఎలా వచ్చారు తెలుసా? వారు ప్రభువుని దర్శించడానికి వచ్చినప్పుడు, ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు వారి చేతుల్లో అర్పణలతో వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని దర్శించుకున్న వారు అలా ఓరకనే వెళ్ళిపోలేదు. వారు తమ దగ్గర ఉన్నటువంటి వాటిని క్రీస్తుకి సమర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. బంగారం సమర్పించారు, బోలము సమర్పించారు, సాంబ్రాన్ని సమర్పించారు. ఆనాటి కాలంలో విలువైనవిగా భావిస్తున్నటువంటి వాటిని క్రీస్తుకి సమర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నావే, ఎన్నో క్రిస్మస్ ఆరాధనలో సంతోషంతో గంతులేసి పాల్గొంటున్నావే. ఏ రోజునైనా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించావా? ఏ రోజునైనా నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించావా? ఏ రోజునైనా నీ బిడ్డలను ప్రభువుకు సమర్పించావా? ఏ రోజునైనా నీకు కలిగినది, వారికి కలిగిన ధనాన్ని, వారికి కలిగినటువంటి వనరులను క్రీస్తుకి సమర్పించారే? క్రీస్తు లేనోడేం కాదు కదా. అలాగైనా కూడా వారు దైవము అని భావనతో అట్టి రీతిగా సమర్పించారు కదా. ఈరోజు ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నావు. నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఎప్పుడైనా నీ హృదయాన్ని క్రీస్తుకి సమర్పించిన వ్యక్తిగానే ఉన్నావా? వస్తున్నాం, వెళ్తున్నాం అంతే, నామకార్థంగా జరుపుకుంటున్నాం అంతే. అబ్బో, నేను ప్రభువుని నమ్ముకొని 40 సంవత్సరాలు, నేను ప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరాలు, నా సీనియారిటీ ఏమనుకుంటున్నారు, సంఘంలో నా రేంజ్ ఏమనుకుంటున్నారని చెప్పుకుంటున్నామే. కానీ ఎప్పుడైనా మదర్ తెరెసా గారు అంటారు, నువ్వు ఏది కలిగి ఉన్నావో అది దేవునికి సమర్పించు, తద్వారా దేవుడు నీకు ఏది ఇస్తాడో దాన్ని స్వీకరించు అంటది. ఈరోజు మరి ఆనాడు ఆ మొదటి యొక్క క్రిస్మస్ సందర్భంగా మాట్లాడుకున్నటువంటి జ్ఞానులు విలువైనవి దేవునికి సమర్పించారు కదా. ఈరోజు నీ సేవకుని విషయంలో, నీ సేవకుడు చేస్తున్న సేవ విషయంలో
మందిరం విషయంలో ముఖ్యంగా నీ కొరకు పరమను విడిచి భూమి మీదకు వచ్చి తన ప్రాణమును అర్పించి నీ నా పాపమును తీసివేసి పరలోక రాజ్యం యొక్క హక్కుదారురాలుగా చేసినటువంటి క్రీస్తుకి ఏమి సమర్పిస్తున్నావు? ఇంతవరకు ఆ పని చేయకపోతే ఈరోజు ఎందుకు నీ హృదయాన్ని సమర్పించకూడదు? ఎందుకు నీ బిడ్డలను దేవుని పరిచర్య కొరకు సమర్పించకూడదు? ఎందుకు నీవు కలుగున్న ధనాన్ని దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క మందిరం యొక్క పనుల కొరకు సమర్పించకూడదు? ఈరోజు ఒక తీర్మానం మన జీవితాల్లో తీసుకుందాం. ఏదేమైనా కూడా గతాన్ని పక్కన పెట్టు, గతం ఏమి జరిగిందో పక్కన పెట్టు. ఈరోజు ఓ తీర్మానం తీసుకుందామా? గతం అంటారు కదా, దాన్ని వదిలే. ఈరోజు నా జీవితంలో ఓ తీర్మానం తీసుకుంటున్నా, నేనేదైతే కలిగి ఉన్నానో దాన్ని ప్రభువుకు నేను సమర్పిస్తాను అని ఓ తీర్మానం మనమందరం కూడా తీసుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఆ తొలి క్రిస్మస్ సందర్భముగా ఈ సందర్భాలు మాట్లాడుకున్నప్పుడు వారు సమర్పించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరో 2 మాటలు చెప్పి నేను ముగించేస్తా. జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నా. ఇకపోతే మరొకటిది, ఈ క్రిస్మస్ సందర్భముగా మనం చేయవలసిన పని ఏమిటంటే, మనము ఏమి కలిగి ఉన్నామో దానిలో నుండి లేని వారికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. మనము ఏమి కలిగి ఉన్నామో దానిలో నుండి లేని వారికి ఇచ్చేవారిగా మనం ఉండాలని ఇందు మూలంగా నేను గుర్తు చేస్తున్నా. లూకా సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం, బైబిల్ ఓపెన్ చేయండి. లూకా సువార్త 2వ అధ్యాయము చదువుతున్నాను. 7వ వచనం. తన తొలిచూలి కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో ఏం చేశారంట? పరుండబెట్టాను. ఒకసారి నా వైపు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. మనము కలిగిన వాటిలో నుంచి, ఉన్న దాంట్లో నుంచి లేని వారికి ఇద్దాం. సేవకులకు సహకరిద్దాం. దేవుని యొక్క పనిలో మనవంతు పాత్రగా మనం వెనుక చేయి కలిపే వారిగా ఉందాం. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన సందర్భంలో జరిగిన చిన్న సంఘటన ఆ 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను అనే మాట రాయబడి ఉంది. ఆ రోజుల్లో సర్వలోకములో కూడా ఎంతమంది జనాభా ఉన్నారో ఓ సంఖ్య రాయడానికి ఆ దేశ విదేశాల్లో ప్రకటన చేయడం జరిగింది. ఆ టైంలో ఏ ఊర్లో పుట్టారో ఆ ఊరికి ఆయా ఊర్లో ఉన్నవారు రావడం ఆనవాయితీ. ఆ సమయాన్న యోసేపు మరియమ్మలు వీరు బెత్లెహేం అనే ఊరిలో పుట్టినవారు. అది వారి జన్మస్థలం, స్వస్థలం. వీరు ఉండేది మాత్రం వేరే ఊరిలో ఉన్నారు. ఈలోగా వర్తమానం వారి దగ్గరికి వచ్చింది. ఏమని వచ్చిందంటే, ప్రజాసంఖ్య రాయబడుతుందంట, ఎక్కడ ఉన్నవారైనా కూడా స్వస్థలాలకు వెళ్ళాలంటేనే వర్తమానం వచ్చినప్పుడు ఇప్పుడు నిండు చోళాలుగా ఉంది. జాగ్రత్తగా నిండు చోళాలుగా ఉంది. సుమారుగా 122 కిలోమీటర్ల దూరం. విమానాలు లేవు, కారులు లేవు, బస్సులు లేవు, ఏ వాహనాలు లేవు. 122 కిలోమీటర్ల దూరం యోసేపు గారు మరియమ్మ తల్లిని వెనుక ఒక గాడిద మీద ఎక్కించుకొని నిండు చోళాల వెనుక తీసుకొని వచ్చాడు. మొత్తానికి ఊర్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికే ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా నిండిపోయాయి. వీరికంటూ ఊరిని వదిలేసి ఎప్పుడో పోయారు కాబట్టి వీరికంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు. అలాంటి పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఈలోగా ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికి మరియమ్మ తల్లికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. యోసేపు గారు ఇంటింటికి వెళ్తున్నాడు. అమ్మా, కాస్త ఈ రాత్రి తలవాల్చుకోవడానికి కాస్త స్థలం ఇవ్వండి అమ్మా అంటే అందరూ అంటున్నారు, అయ్యా మా ఇల్లు నిండిపోయాయి, మా ఇల్లు వెనుక జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి,
స్థలం లేదని అందరూ గెంటిస్తారు. చివరికి ఒక సత్రము దగ్గరికి వెళ్ళాడు. మీకు అర్థం అవడానికి లాడ్జ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా లేదు, మొత్తం అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయి చాలా బాధ, పుట్టినప్పుడు ఎక్కువైపోతున్నాయి, బాధ తీవ్రత పెరిగిపోతుంది. ఏం చేయాలో యోసేపు గారికి అర్థం కాలే, ఏం చేయాలో అర్థం కాలే. చివరికి ఓ ఇంటి తలుపును తట్టారు. అయ్యా, అమ్మా, నా భార్య నిండు చూలాల, కొన్ని నిమిషాల్లో ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఊర్లో మాకంటూ ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు, ఏదో ప్రజా సంఖ్య అంటూ వచ్చాం, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వండి అమ్మా అంటే వారు మొదట అన్నారు, అయ్యా లేదు, వెళ్ళిపోండి అన్నారు. ఎందుకో వారికి జాలి అనిపించి, అయ్యా మా ఇంట్లో అయితే స్థలం లేదు కానీ మాకంటూ ఒక పశువుల దొడ్డు ఉందయ్యా. ఏముంది? మాకంటూ ఒక పశువుల దొడ్డు ఉందయ్యా, అది మాత్రం మేము ఇస్తాము, మీకు నచ్చితే వెళ్ళి ఉండండి అయ్యా అన్నారు. ఇంక ఏదీ లేనోడికి ఏదైతే ఏమైంది, యోసేపు మరియమ్మలు వెంటనే పశువుల పాకలోనికి వెళ్ళారు. వెళ్ళిన కొంత సమయానికి ఆమె ప్రసవించింది. ఇంతటి వరకు ఒకంత అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడ జన్మించాడో ఈలోగా పరలోకము నుండి దేవుని యొక్క సైన్య సమూహమునక భూమి మీదకి దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిగి వచ్చేసింది. పశువుల పాకంటే ఎంత కంపు వాసన ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఈ చీకట్లో ఉన్న పశువుల పాక పరలోకం యొక్క సైన్యము ఎప్పుడైతే అక్కడికి దిగి వచ్చేసిందో వెలుకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి పటాపంచలైపోయింది, వెలుగు ఆ ప్రాంతమంతా చుట్టేసింది. ఆ ఊరంతా కూడా జనాల చేత కిక్కిరిచిపోతుంది. ఈలోగా ఎవడో చూచాడు, రే పనాలు వాని ఇంటిలో ఆ పక్కనే ఉన్న పశువుల పాకలో ఏదో వింత జరుగుతుందిరా అన్నాడు ఒకడు. ఏమిటి ఆ వింతని ఆ నోట ఈ నోట పలుక్కుంటూ ఉంటున్న సందర్భంలో దేవుని దూత వెళ్ళిందాక చెప్పిన రీతిగా ఆ ఊరి బయట ఉన్నటువంటి చీకట్లో ఉన్నటువంటి గొర్రెల కాపరులతో చెబితే వారు కూడా పరుగున అక్కడికి వచ్చారు. వచ్చి ఆ పశువుల పాక అంతా కూడా చుట్టుముట్టేసి పరలోకపు యొక్క దూతలు, భూమి మీద ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఇప్పుడు ప్రభువుని స్తుతించి ఆరాధన చేస్తుంటుంటే ఈ మాట ఆ నోట ఈ నోట ఆ రాత్రి ఆ ఊరంతా చుట్టేసింది. వింత. ఈ మానవులు ఎప్పుడు మనం చూడలేదు, ఈ దూతలు ఎప్పుడు మనం చూడలేదు. ఇంతటి దగదగ మెరిచిపోతున్న ఈ రూపం ఏమిటి అని ఒకరి నోట పలుక్కుంటూ వెళ్తే ఈలోగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీరు మామూలు మనుషులు కాదు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని దూతలు అని విషయం అర్థమైపోయింది. కొంత సమయానికే ఒకటి వారికి డిక్లేర్ అయిపోయింది. ఏంటో చెప్పనా? వచ్చినవాడు పుట్టినవాడు మామూలుడు కాదు, పుట్టినవాడు ఆశా మనిషి కాదు, చీకటి బ్రతుకులను వెలుగు చేత నింపేవాడని ఆ విషయం అర్థమైంది. దేవునికి స్తోత్రం. దుఃఖగతులందరినీ కూడా సంతోషముగా మార్చేవాడని ఆ ప్రాంతం అంతా అర్థమైపోయింది. ఈలోగా యోసేపు ఏ ఇంటికి వెళ్ళాడో, ఏ సత్రం దగ్గరికి వెళ్ళాడో వాళ్ళందరూ కూడా గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. అయ్యయ్యో, ఆయన మొదట వచ్చింది మా ఇంటికేనయ్యా, వచ్చినప్పుడే వారికి మా ఇంట్లో స్థలం ఇచ్చుంటే దేవుని యొక్క సన్నిధి ఈరోజు మా ఇంట్లో ఉండేదయ్యా. వచ్చినప్పుడే మా ఇంట్లో వారికి అవకాశం ఇచ్చుంటే దేవుని యొక్క దూతలు మా ఇంటికి దిగి వచ్చేవారే. వచ్చినప్పుడే ఆయన మా ఇంట్లోకి అవకాశం ఇచ్చుంటే వెలుగులు మా ఇంట్లో ఉండేవాని ఒక్కొక్కరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు.
ఒక్కొక్కరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చివరికి సత్రం యజమానికి విషయం తెలిసింది, ఆ లాడ్జ్ యొక్క ఓనర్కి విషయం తెలిసింది. అయ్యా, ఇందాక మీ లాడ్జ్కి వచ్చి బతిమిలాడారు కదా, వాళ్ళు మామూలు మనుషులు కాదంట. ఆ తల్లికి ఓ కొడుకు పుట్టాడు, ఆమె గర్భము దాల్చింది మామూలుగా నరావతారంగా కాదంట, పరిశుద్ధాత్మ వలన కలిగిందంట, పుట్టినవాడు మామూలు వ్యక్తి కాదంట అని ఆ సత్రం యజమానికి అనగా లాడ్జి యజమానికి చెబితే పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు. అయ్యయ్యో, ఈ అవకాశం మొదట నా దగ్గరికి వచ్చింది, ఆ ధన్యత నా తలుపే తట్టింది, కానీ ఆ అవకాశాన్ని నా చేతులారా కాలదన్నుకున్నారని గుండెల బాదుకొని ఏడుస్తున్నాడు. ఆ రోజు ఆ సమయంలో నేను అవకాశం ఇచ్చి ఉంటే బాగుండే, ఆయనకి నేను స్థలం ఇచ్చి ఉంటే బాగుండే, చరిత్రలో నాకంటూ ఒక ఘనత వచ్చినాయి అని తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఆ ఇంటి యజమానుడు తనకు కలిగినటువంటి పశువుల పాక ఇవ్వటం వల్ల ఈరోజు చరిత్రలో అదొక పుణ్యక్షేత్రంగా మార్చబడింది. ఈరోజు నీకు కలిగినది ప్రభుకిస్తే ఏమో ఏమో నువ్వు పోగొట్టుకుంటుంది ఏమో నీకు తెలియదే, చిన్నదనుకుంటున్నావు, ఇది సాధారణమైంది అనుకుంటున్నావు, ఆ పాస్టర్ అలా చెప్తాడు అనుకుంటున్నావు, పోగొట్టుకుంటుంది ఏమో నీకు తెలియదే. మేబీ సత్రం యజమాని అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, అదృష్టాన్ని పోగొట్టుకున్నాడు, గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి చెప్పనా, తనకు కలిగి ఉన్న దానిని ఇవ్వలేకపోయాడు. అయితే పక్కనున్న ఇంటి యజమాని తాను ఏదైతే కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్నటువంటి పశువుల పాకనిచ్చాడు, అదృష్టం పొందుకున్నాడు, అవకాశాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్నవే, కలిగి ఉన్న దాన్ని లేని వారికి ఇస్తున్నావా? ఓ మాట చెప్పనా, యేసును కలిగి ఉన్నావు, యేసును కలిగి ఉన్నావు, నిన్నే అడుగుతున్నా నేరుగా, నీ పేరు నాకు తెలియపోయి నీతో మాట్లాడుతున్నా. యేసును కలిగి ఉన్నావు, నీవు కలిగి ఉన్న యేసుని ఈ సంవత్సరంలో ఒక్కరికైనా నువ్వు పరిచయం చేసావా? ఒక్కరికైనా ఇచ్చావా? లేకపోతే బాధపడతావు. యేసు ప్రభు కంట వినండి, యేసు ప్రభు కంట ఓ రోజు ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా ఒక ఆలోచన వచ్చిందంట. మీరు టెన్షన్ పడొద్దు, అయ్యగారు నాకు ఇచ్చిన టైంకి ముగించేస్తా, టెన్షన్ ఏమొద్దు. ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఓ దూతను పంపించి భూలోకంలో నా జన్మదినాన్ని ఎలా జరుపుకుంటున్నారో ఓసారి చూసిరా, అలా చూచొచ్చిన తర్వాత ఏదైతే విలువైందిగా నీకు అనిపిస్తుందో దాన్ని తీసుకొని రా అని దూతను పంపించాడు. మొదట దూత వచ్చాడు, అమెరికా దేశానికి వెళ్ళాడు. బైబిల్లో ఉందా అని అడగొద్దు, మీకు అర్థమని చెబుతున్నా. అమెరికా దేశానికి వెళ్ళాడు, అమెరికా దేశం అంతా తిరుగుతున్నాడు. అందరూ కూడా మంచి కలరింగ్తో, మంచి డిజైన్తో పెద్ద పెద్ద స్టార్స్ పెట్టేసి, పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ పెట్టేసి అంగరంగ వైభవంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఎవరు ఆడవాళ్ళు వారు ఉన్నారు. వెళ్ళిపోయాడు. అయ్యా, అమెరికా వెళ్ళాను కానీ ఎవరు కూడా మీ నామస్మరణ ఎక్కడ కూడా కనబడలేదు, మరి నాకు ఏది విలువగా కనిపించట్లేదు అన్నాడు. తర్వాత జర్మనీ వచ్చాడు, అక్కడ అది ఎదురైంది. ఇంగ్లాండ్ వచ్చాడు, అక్కడ ఇది ఎదురైంది. ఈ దేవుని దూత మరలా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, మీరు వెళ్ళమంటారు కానీ అక్కడ భూలోకంలో నీ జన్మదిన సందర్భంగా ఎవరిలోనూ ఎలాంటి మంచి లక్షణాలు కనబడలేదయ్యా అన్నాడు. అయితే ఒకసారి ఇండియాకి కూడా వెళ్ళమన్నాడంట. ఇండియాకి వెళ్తే డిసెంబర్ 25 తారీఖున ఇలాగే క్రిస్మస్ సందర్భంగా భయంకరమైన చలి. ఆ చలిలో ఓ మూలన ఓ రోడ్డు పక్కన ఓ ముసలాయన ఒంటి మీద బట్టలు లేక చినిగిపోయిన వస్త్రాలతో ఓ మూల వెనుక చలికి వణికిపోతూ కాళ్ళు చేతులు ముడుచుకొని గజగజ వణికిపోతూ పడుకున్నాడు. భయంకరమైన చలి, రాత్రికాల వేళలో. అలాంటి టైంలో ఆ ప్రాంతం గుండా ఓ వ్యక్తి, ఓ యవనస్తుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చలికి వణికిపోతూ గజగజాడుతున్న వ్యక్తిని చూచాడు. చలించిపోయాడు, తట్టుకోలేక తన ఒంటి మీద ఉన్న ఓ రుమాలని, టవాలు తీసి ఆ వ్యక్తి కనుక కప్పాడు. ఆ ఆహార పదార్థాలు అతను తల ఎదుట పెట్టాడు. తన మానంతా ఆయన వెళ్ళిపోయాడు.
ఆ దేవుని దూత ఈ దృశ్యాన్ని అంతటిని చూచి ఆశ్చర్యపోయాడు, ఆనందపడిపోయాడు. వెంటనే అతను కప్పినటువంటి ఆ టవాల్ని తీసుకొని వెళ్ళి ప్రభువు దగ్గర తీసుకెళ్ళి ప్రభువుకు చూపించాడంట. అయ్యా, ఇన్ని దేశాలు తిరిగాను కానీ అందరూ వాళ్ళే తింటున్నారు, వారు తిన్నది వారే అనుభవిస్తున్నారు, వారి సంతోషం వారే అనుభవిస్తున్నారు, వారు కలిగి ఉన్నది వారే అనుభవిస్తున్నారు. కానీ ఒకానొక స్థలంలో ఒక యవనస్తుడు పక్కన ఒక వ్యక్తి మూలన పడిపోతే, దిక్కు లేక ఉంటే, దౌర్భాగ్యం స్థితిలో ఉంటే, నిస్సాయ స్థితిలో ఉంటే తన దగ్గర ఉన్నదాన్ని ఇచ్చాడయ్యా. అది ఇదిగో, నాకు ఇంతవరకు నేను చూసిన ప్రాంతాల్లో నా దృష్టికి ఇదే విలువైనది కనబడుతుంది అని అనిపించి దేవుని యొక్క చేతిలో దూత పెట్టాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నేను కోరుకుంది కూడా ఇదే అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని లేని వారికి ఇవ్వాలి, నువ్వేదైతే పొందుకున్నావో దాన్ని వెనుక లేని వారికి ఇవ్వాలి. క్రిస్మస్ అంటేనే త్యాగము కాదా? క్రిస్మస్ అంటేనే త్యాగము కాదా? మీకు అందరికీ తెలిసిన వాక్యం యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించాడు? ఒక్కగానొక కుమారుడిని ఈ భూమి మీద పాపులమైన మన కొరకు త్యాగము చేసి అనుగ్రహించాడు కదా. మరి నువ్వు కలుగున్న దానిని ఇతరులకు ఎందుకు ఇవ్వకూడదు? నువ్వు కలుగున్న దానిని ఇతరులకు ఎందుకు పంచకూడదు? ఈరోజు ఒక బలమైన తీర్మానం తీసుకుందాం. ఆ ఇంటి యజమాని పశువులు పాకనిచ్చినట్లుగా ఈరోజు దేవుని కొరకు, సేవ కొరకు, నీ సేవకుని కొరకు నువ్వేదైనా సహకారం అందిస్తున్నావా? పరిచర్య కొరకు నీ కలుగున్నది ఇస్తున్నావా? దేవుని యొక్క రాజ్య నిర్మాణం కొరకు నువ్వు కలుగున్నది ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే ఈ 2025 సంవత్సరం ఈ క్రిస్మస్ రోజున ఓ తీర్మానం తీసుకో. ఈ రోజు మొదలుకొని నేను కలుగున్నది దేవునికి, దేవుని పరిచర్యకు, సంఘానికి, సేవకు నేను కూడా ఇస్తానని ఒక బలమైన తీర్మానం తీసుకో. సో ఇంతవరకు నువ్వేం చేస్తావో పక్కన పెట్టు. ఈరోజు మనమందరము కూడా మనము కలిగున్న క్రీస్తుని ఇతరులకు ఇచ్చివారముగా ఉందుముగాక. ఆమేన్. మనము కలుగున్నటువంటి ధనమును దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చివారముగా ఉందుముగాక. ఆమేన్. ఇది మాట్లాడరు మీరు. అబ్బే, మీరు ఏమైనా చెప్పండి కానీ మా జేబులోంచి చేయి తీయమంటున్నారు మీరు. ఏమైనా చెప్పండి అయ్యారు, దొర్లిమంటారు, దొర్లేస్తాం అంటున్నారు కదా. ఈరోజు నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఒకవేళ రేపొద్దున నువ్వు కోల్పోతే ఆ సత్రం యజమానులాగా బాధపడతావు. ఆయన యోసేపు గారు తట్టినటువంటి ఇంట్లో యొక్క యజమానుల వల్లే నువ్వు బాధపడతావు. ఆ నీ జీవితంలో రాకూడదంటే ఈరోజు నువ్వు ఏదైతే కలిగున్నావో దాన్ని క్రీస్తు కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. ఇంకొకే మాట చెప్పేసి నాకు ఇవ్వబడిన టైం కూడా 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు నేను ముగించేస్తా. లోకాసు సువార్త 2వ అధ్యాయం, లోకాసు సువార్త 2వ అధ్యాయం బైబిల్ ఓపెన్ చేయండి ఒకసారి. చదువుతున్నాను 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి ఏం చేశారంట? చెప్పండి, ఏం చేశారండి? దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఏం చేశారు ఆ గొర్రెల కాపర్లు? ఏం చేశారండి? ప్రభువుని మహిమపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చాలా విషయాలు మీకు గుర్తు చేశా. ఈ క్రిస్మస్ సందర్భముగా స్తుతించే వ్యక్తిగాను ఉండాలని, వాక్యమును హత్తుకునే వ్యక్తిగాను ఉండాలని, వినయ మనసు కలిగిన వ్యక్తిగాను ఉండాలని, ఆయన ఎదుట సాగిలిపడే వ్యక్తిగాను ఉండాలని, నీకు కలిగినది ఇతరులకు ఇచ్చే వ్యక్తిగాను ఉండాలని, ఆయనకు సమర్పించే వ్యక్తిగాను ఉండాలని, నువ్వు విన్నదాన్ని కన్నదాన్ని ఇతరులకు ప్రకటన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఇంతవరకు వాక్యములో నుంచి కొన్ని విషయాలు మీ మధ్యలో చెప్పా. ఇది చివరిగా నేను మీతో చెప్పే మరొక విషయం ఏంటంటే, ఆ గొర్రెల కాపర్లు వెళ్తూ ఏం చేశారంట? ప్రభువుని మహిమపరచుచు వెళ్ళారు. ఈ క్రిస్మస్ రోజున దేవుని మహిమపరచు వారంగా జీవించుదుముగాక. ఆమేన్. అయ్యగారండి ఇంతవరకు మేము పాటలు పాడాం,
ఇంతవరకు మేము ఆరాధనలో పాలిభాగమయ్యాం, మరి మేము చేసింది దేవుని మహిమపరచను కదా అని మీరు అంటారు కదా, చాలా సంతోషం, మహిమపరిచారు. అయితే ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి నువ్వు నిజంగానే ప్రభుని మహిమపరిచావా? గుండె లోతులోంచి నిజంగానే ప్రభుని మహిమపరిచావా? లేకపోతే జాగ్రత్త సుమండి. బైబిల్ గ్రంథములో ఆనాటి గొర్రెల కాపర్లు దేవునిని మహిమపరచుచు వెళ్ళినట్లుగా బైబిల్లో చూస్తున్నామే. ఈ సృష్టి దేవునిని మహిమపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ బైబిల్ గ్రంథంలో ఈ సృష్టి దేవుని మహిమపరుస్తుంది, దేవుని యొక్క దూతలు దేవుని మహిమపరుస్తున్నాయి, పశుపక్షాదులు దేవుని మహిమపరుస్తున్నాయి. అయితే ఆయన రూపంలో చెక్కబడిన మనం ఏ రీతిగా దేవునిని మహిమపరిచే వారిగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించాలి. ఓ చోట అంటాడు కదా, నా మహిమను నేను ఎవరితోనూ పంచుకోను అంటాడు. నిన్నే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, నువ్వు పాడే పాట నీ గొప్పతనం కొరకు పాడుతున్నావా? నువ్వు చేసే బోధ, నువ్వు చెప్పిన ప్రసంగం, నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు చేస్తున్న పరిచర్య నీ గొప్పతనం కొరకు చేస్తున్నావా? క్రీస్తుకి మహిమ వచ్చే రీతిగా చేస్తున్నావా? లేకపోతే ఆనాడు మొదటి క్రిస్మస్ రోజున గొర్రెల కాపరులు దేవునిని మహిమపరుస్తూ వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎన్నో క్రిస్మస్లు నువ్వు అనుభవించావు, ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నావు. ప్రతి ఆదివారము సేవకులు చెప్పే మాటలు వింటున్నావు, ప్రతి ఆదివారము మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నావు. నిజముగా గుండె లోతుల్లో నుంచి దేవునిని మహిమపరిచే వ్యక్తిగాను ఉంటున్నావా? ఓ మాట చెప్పనా, ఆయన మహిమను దొంగిలిస్తే తట్టుకోలేడు. నా మాట కొంచెం కఠినంగా ఉంటుంది, కారణం నేను మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా. నా మాట మీకు ఇబ్బందిగా ఉంటుంది, మీ మీద ప్రేమతో చెబుతున్నా. సో ఈరోజు ఈ మాట వింటున్న నా జీవితంలో ఎన్నో క్రిస్మస్లో మంచిదే, నాట్యం చేసావు, స్కిట్లు వేసావు, ఆరాధన చేసావు, పాటలు పాడావు, డ్యాన్సులు వేసావు, ఇలాగే వాక్యాన్ని చెప్పావు, సువార్తను చేసావు, మంచిగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించావు. ఎప్పుడైనా నిజముగా 100% గుండె లోతుల్లో నుంచి దేవుని మహిమ కొరకు ఒక్కరోజైనా నీ జీవితంలో చేసిన సందర్భం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న మాట గుర్తు చేస్తా. ఆనాడు నెబుకద్నెజరు అని రాసున్నాడు, మీకు తెలుసు, నెబుకద్నెజరు రాసున్నాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇప్పుడైతే నా దాసుడైన నెబుకద్నెజరుకి భూలోకంలో ఉన్న రాజ్యములన్నీ కూడా ఇస్తున్నానన్నాడు. మనకు చదువునిచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, వ్యాపారం ఇచ్చాడు దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి సేవకులు ఇచ్చాడు దేవుడు. మరి నీకు ఇవ్వబడిన వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవునిని మహిమపరుస్తున్నావా? లేదా నెబుకద్నెజరులాగా ఓ రోజున సిటీ అంతా కట్టేసుకున్నాడు, రాజ్యం నిర్మించేసుకున్నాడు, ఆ నగరం పైభాగానికి వెళ్ళాడు, ఆ రాజ్యాన్ని చూచి ఆహా ఈ మహానగరము, ఈ మహా సామ్రాజ్యము నా బలాధికారమును ప్రచారం చేయడానికి కాదా? ఇది నా ఘనత కాదా? నా తెలివి కాదా అనుకొని దేవుని మహిమను తక్కువ చేసి మాట్లాడితే గడ్డి మేయించేశాడు. నా ప్రియమైన దేవుని యొక్క జనంగమా, నేను ఇందాక చెప్పా మీ గురించి నాకు తెలీదు. అయితే ఈరోజు నన్ను పిలిచిన దేవునికి నేను న్యాయం చేయాలా? నన్ను పిలిచిన ఈ యొక్క స్థానిక దైవజనులు కృపారావు గారు, యేసుదాస్ గారు చేస్తున్న పరిచర్యకు మీకు నేను న్యాయం చేయాలి కాబట్టి చెబుతున్నా. ఈరోజు ఎన్నో క్రిస్మస్ నీ జీవితంలో అనుభవిస్తున్నావే, ఎన్నో క్రిస్మస్ నీ జీవితంలో చూస్తున్నావే. ఏ రోజునైనా క్రీస్తుని గుండె లోతుల్లో నుంచి ఆరాధన చేస్తూ మహిమపరిచే వ్యక్తిగాను ఉన్నావా? విన్న వాక్యాన్ని ఇక్కడే విడిచిపెడుతున్నావే, విన్న మాటలు ఇక్కడే మర్చిపోతున్నావే. వారి విన్న మాటలు స్మరించుకుంటూ నెమరు వేసుకుంటూ దేవునిని మహిమపరిచారు. నా ప్రియమైన దేవుని యొక్క జనంగమా, దేవునిని మహిమపరచని నెబుకద్నెజరు
ఏమయ్యాడో నీకు తెలుసు. లూసిఫర్ అన్నవాడు ఏమయ్యాడో నీకు తెలుసు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఓ వ్యక్తి కనబడతాడు. ఎవరు తెలుసా? ఎవరో మన గురువు గారు హేరోదు కనబడతాడు. హేరోదు ఇలాగే ప్రసంగం చెబుతున్నాడట. ఇలాగే ప్రసంగం చెబుతుంటుంటే అక్కడ ఉన్నోళ్ళు అన్నారంట, ఆహాహా, దైవస్వరం ఇది, మామూలు స్వరం కాదు. బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా, నువ్వు పాడే పాటలో జనాలు పొగడేటప్పుడు దేవునికి మహిమ రావాలా. మనం చెప్పే ప్రసంగంలో దేవునికి మహిమ రావాలా. మనం చేస్తున్న ఆరాధనలో దేవునికి మహిమ రావాలా. మనం చేస్తున్న పరిచర్యలో దేవునికి మహిమ రావాలా. ఇలాగే ప్రసంగం చేస్తుంటుంటే వాళ్ళందరూ అన్నారు, అబ్బబ్బబ్బబ్బా, దేవుడే దిగి వచ్చిన వేళ ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరమే. అంటే మనోడు ఏమయ్యాడు తెలుసా? ఉప్పొంగిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? అబ్బో, చాలా కోపంగా చూస్తున్నారు నా మీద. ఆయన ఇచ్చిన టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు. అయ్యగారు ఇచ్చిన టైం అయిపోయింది, కోపంగా చూస్తున్నారు. దేవునిని మహిమపరచవలసింది పోయి కాళ్ళు ఎగరేసాడు మనోడు, కాళ్ళు ఎగరేసాడు. ఓసారి చదువుతారా? అపొస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. అక్కరమ్మా నోట్ చేసుకోండి. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. నా ప్రియమైన దేవుని యొక్క జనంగమా, నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నా, ఆ మొదటి క్రిస్మస్ రోజున పామరులైనటువంటి, విద్య లేనటువంటి వారు, ఏమాత్రం లౌకికమైన జ్ఞానం లేనటువంటి వారు, లోక జ్ఞానం లేనటువంటి వారు, గొర్రెల కాపర్లు దేవునిని మహిమపరిచారే, దేవునిని స్తుతించారే. ఈరోజు మంచి చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మంచి ఉద్యోగంలో నువ్వు చలామణి అవుతున్నావు, మంచి వ్యాపారం చేస్తున్నావు, మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నావు, మంచి సంఘాన్ని కలిగి ఉన్నావు. దేవుని మహిమపరుస్తున్నావా? దేవునిని మహిమపరుస్తున్నావా? దేవునిని కనపరుస్తున్నావా? నీ ఖాతాలో వేసేసుకుంటున్నావు. నిన్ను పొగడకపోతే చర్చి మానేస్తావు. పాస్టర్ గారు నీ పేరు చెప్పకపోతే చర్చి మానేస్తావు. నువ్వు పాట పాడినందుకు నీ వెనకాల డప్పు కొట్టాలి పాస్టర్ గారు. నువ్వు ఏదైనా వాక్యం చెబితే నీ వెనకాల డప్పు కొట్టాలి పాస్టర్ గారు. లేకపోతే మనం లేకపోతే పాస్టర్ లేరండి, మనకు లేకపోతే అసలు చర్చే లేదండి అని దేవునికి రావలసిన మహిమను ఏ దేవుడైతే నీకు వ్యాపారం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు ఉద్యోగం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు కుటుంబాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు బిడ్డలు ఇచ్చాడో, ఏ దేవుడైతే ఈ జీవితాన్ని ఇచ్చాడో, ఆ దేవునిని మర్చిపోయి, ఆ దేవుని సన్నిధిని మర్చిపోయి, దేవునిని మహిమపరచవలసింది పోయి సంఘం మీద తిరుగుబాటు, సేవకుని మీద తిరుగుబాటు, సంఘములో ఉన్న వ్యక్తుల మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి రావలసిన మహిమను నువ్వు దొంగిలిస్తున్నావు. నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, మేలు కోరి సవినయముగా 2 చేతులు జోడించి కోరుతున్నా, నువ్వు మహిమపరచవలసింది క్రీస్తునే. భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయినటువంటి క్రీస్తునే నువ్వు మహిమపరచాలి. అక్కడ అపోస్తులు 12:23 అంటాడు, అతడు దేవునిని మహిమపరచనందున ఏం చేశాడంట? ఏం చేశాడండి? పురుగులు పడి ఎవరు మొత్తారు? ఎవరు మొత్తారండి? ప్రభుదూత మొత్తితే పురుగులు పడి చచ్చిపోయాడు. ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, ఎన్నో క్రీస్తు జన్మదిన సందర్భాలు మీరు చూస్తున్నారు. అమ్మా, అయ్యా, ప్రభుని మహిమపరుస్తున్నావా? నీ పాటలో, నీ ఆరాధనలో, నీ వాయిద్యాల్లో, చేస్తున్న పరిచర్యలో, చెబుతున్న వాక్యంలో నిజంగానే ప్రభుని మహిమపరుస్తున్నావా? లేకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఓ తీర్మానం తీసుకో. తన మహిమను ఎవరితోనూ పంచుకోడైనా,
నా ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుని మహిమపరిచే వారంగా మనమందరం కూడా ఉండుదుముగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తీర్మానం తీసుకొని ఎంతవరకు చెప్పండి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో స్తుతించే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు. వాక్యాన్ని హత్తుకొని విని గ్రహించే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు. వినయము కలిగిన క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు. ఆయన ఎదుట సాగిలిపడిన క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు. నీకు కలిగినది లేని వారికి ఇచ్చే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉండు. నీ వెనుక దేవుని యొక్క సన్నిధికి సమర్పించే క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండు. నువ్వు విన్న మాటలు ఇతరులకు ప్రకటన చేసే ప్రచురము చేసే క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండు. దేవునిని మహిమపరిచే క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండు. ఈ క్రిస్మస్ నీ జీవితంలో మహా ఆనందం అవుతుంది. ఈ క్రిస్మస్ నీ జీవితంలో సంతోషం అవుతుంది. ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఉల్లాసం అవుతుంది. నీ జీవితంలో ఒక మరిపురాని క్రిస్మస్గా మార్చబడుతుంది. సో ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మనం ముందుకు వెళ్దాం. అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలన్నా నీ నా జీవితంలో ఓ బలమైనటువంటి నిర్ణయం తీసుకుందాం. నువ్వు ఇంతవరకు తెలుసో తెలియకో దేవుని మహిమను దొంగిలించావు. దేవుని మహిమను దొంగిలించిన వ్యక్తిగా ఉన్నావు. నీకు తెలుసో తెలియకో నీకు కలిగి ఉన్న దానిని సేవకు సహకరించలేకపోయావు, సేవకు ఇవ్వలేకపోయావు, సేవకునికి సహకరించలేకపోయావు, త్యాగం చేయలేకపోయావు. ఇంతవరకు నీకు తెలుసో తెలియకో క్రీస్తుని ప్రకటించలేకపోయావు. ఇంతవరకు నీకు తెలుసో తెలియకో దేవునికి ఇష్టరాలుగా ఉండలేకపోయావు. ఇంతవరకు నీకు తెలుసో తెలియకో దేవునికి నీకు కలిగి ఉన్నది సమర్పించలేకపోయావు. అయితే ఈరోజు ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక సమర్పణ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా